కంప్లీట్గా అది కంప్లీట్ అయినంత వరకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ ట్రైన్స్ కూడా వేసుకోవడం మంచిది కదా అనే ఉద్దేశంతో సలహా ఇవ్వడం జరిగింది. సార్, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్కి సంబంధించి చాలా హర్డిల్స్ జరుగుతున్నాయి, అది ఎలా? వారు విఎంఆర్డీఏ దే డూయింగ్ ఏ గుడ్ జాబ్. వారు త్వరితగతిన అవన్నీ ఇష్యూస్ ఏదైనా ఉంటే, కొన్ని ఫారెస్ట్ ఇష్యూస్ ఏమన్నా అది సెటిల్ చేస్తాము, చేసి కంప్లీట్ చేస్తాము. ఈ టిడ్కో ఇల్లు సంగతి ఏంటి సార్? టిడ్కో మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. టిడ్కో ఇల్లు ఏంటంటే ట్రై జంక్షన్లో 1296 ఇల్లు 2018 మేలో టెండర్ తీసుకుని ఇప్పటివరకు కూడా కంప్లీట్ చేయలేదు. దాని దురదృష్టం ఏంటంటే కంప్లీట్ కాదు, అసలు ఫౌండేషన్లోనే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్. కానీ పాత ప్రభుత్వము వారు లబ్ధిదారులందరి దగ్గర అమౌంట్ తీసుకోవటము, ఫుల్ పేమెంట్ కూడా చేయటం జరిగింది. వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు బ్యాంకుకి, కానీ ఈఎంఐలు కడుతూ ఇక్కడేమో ఇల్లు లేవు, తర్వాత అద్దెంట్లో ఉంటూ దానికి మళ్ళీ కడుతున్నారు. చాలా బిలో పావర్టీ పీపుల్కి ఆ ఇల్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా దానికి ఏదో ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ కొత్తగా నిర్మాణం చేపట్టాలి ఎక్కడని చెప్పి నేను కోరటం జరిగింది. క్రమబద్ధీకరణ, ల్యాండ్ క్రమబద్ధీకరణ సంబంధించి ల్యాండ్ 22A ఇష్యూస్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి మిగిలినవన్నీ కూడా ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా ఉన్నకి తప్పనిసరిగా అది క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కోరటం జరిగింది. అట్లాగే జియో 30 ఏదైతే యుఎల్సి ల్యాండ్స్ ఎవరైతే ఎక్స్ట్రా ల్యాండ్స్లో ఉన్న ప్రభుత్వం భూముల్లో ఆక్యుపై చేసుకుని ఉన్నారో దాంట్లో కూడా కొంత టైము సరిపోవటం లేదు, టైం ఎక్స్టెన్షన్ కావాలని చెప్పడం జరిగింది. దానికి అది మొత్తం స్టేట్ వైడ్ జియో, అది దానికి కూడా టైము పెంచుతారు. ఎకనామిక్ రీజన్కి సంబంధించి ల్యాండ్ ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఇష్యూస్ అది పల్లా గారు వారు మాట్లాడారు. సార్, రుషికొండకు సంబంధించిన నేను మళ్ళీ రుషికొండ విషయము ఇప్పుడు ఈ సమావేశంలో లేవనెత్తలేదు, ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ మీరు కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరందరూ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని పబ్లిక్ని అడగండి, దానికి రుషికొండ బడాబాబులకు ఇవ్వాలా లేకపోతే నార్మల్ పీపుల్ కూడా అవకాశం ఉంటుంది. బడాబాబులు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్న ఉద్దేశం, సో పెద్ద పెద్ద హోటల్స్. బట్ నేను నా స్టాండ్ నేను ముందే చెప్పాను, ఇది మా వ్యక్తిగతమైన స్టాండ్. పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మీరు తెలుసుకుని దానికి డెసిషన్ తీసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. ఈ 14 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, కనెక్టివిటీ రోడ్స్, మెట్రో ప్రాజెక్టు దాని మీద ఏం చర్చ జరిగింది? ఆ ఫ్లైఓవర్స్ మీద జరగలేదు, మెట్రో దాని మీద కూడా జరగలేదు. మెట్రో నేను దాని గురించి ఈ డిస్కషన్లో అది మాట్లాడతాను. జనరల్గా పొలిటికల్గా చూద్దాం, అది వేరు ఇది వేరు కదా. ఇదంతా డెవలప్మెంట్, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్. కానీ ఇది డెఫినెట్గా పబ్లిక్లో కొంత ఆందోళన ఉంది. ఎయిర్పోర్టు ఇప్పుడు భోగపురం మనం విజయవాడ వెళ్ళాలనుకోండి, నేను విశాఖపట్నం నుంచి 2 గంటలు అక్కడికి వెళ్ళి ఒక 1.5 అవర్ ముందు అక్కడికి ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ ఫ్లైట్, మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళేటప్పటికి ఇదంతా చూసేటప్పటికి టోటల్గా ఒక 4.5 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. దాని బదులు వందే భారత్ ఎక్కువడం బెటర్ కదా. అటువంటి ట్రైన్స్ బై రోడ్డు వెళ్ళిపోవచ్చు, లేకపోతే వందే భారత్ ట్రైన్స్ ఇంకో 2 వేస్తే చాలా బాగుంటుంది. సార్, ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇది క్లోజ్ అయిపోద్దా? మరి అది క్లోజ్ చేద్దామనే కదా వాళ్ళ ఉద్దేశం, అది క్లోజ్ చేయకూడదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండదు కదా సార్, అంటే డెవలప్మెంట్ అవుతుంది. అదే కదా బాధ, అందరూ ఇలా అంటున్నారు, మాకు మాత్రం ఇలాగ ఉంది. పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి మీరంతా, మా ఒపీనియన్సే కాదు, పబ్లిక్ ఒపీనియన్ మీరు తీసుకుంటే కరెక్ట్గా పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది. అంటే విశాఖ విమానాశ్రయం ఉండాలని మీరు కోరుకుంటున్నారు? డెఫినెట్గా ఉండాలండి, లేకుండా ఎలాగా చెప్పండి. లేకుండా ఇప్పుడు ఇక్కడైతే మనం అరగంట ఇక్కడ వెళ్ళిపోతాము, అక్కడెక్కడో పెట్టుకుని ఉండొచ్చు, అది ఇంటర్నేషనల్కి ఉంటే బాగుంటుంది. కానీ డొమెస్టిక్ కూడా తీసేస్తే ఎలాగా ఇక్కడ? సో అది బట్ అది ఉండాలని పబ్లిక్ ఒపీనియన్. నేను ఏది మాట్లాడినా అదేదో వింతగా చూస్తున్నాను సార్. మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సార్, మీరు మాట్లాడితేనే బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ మాట్లాడతాం. గవర్నమెంట్ కూడా నోటీస్ చేస్తుంది సార్, మీరు మాట్లాడిన తర్వాతే పాయింట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రుషికొండ సంగతి తెలిసింది ఏదో చెప్పండి సార్. పబ్లిక్ ఒపీనియన్ మీరు వాళ్ళు చేసిన ప్రయత్నాలు, ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే మీకు అంటే మంత్రుల కమిటీ ఇక్కడ వచ్చే ప్రజాప్రతినిధులతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత అప్పుడు డిస్కస్ కమిటీతోటే మాట్లాడతాను కదా, కమిటీతోటి పబ్లిక్ ఒపీనియన్ ఏంటనేది చెప్తాను. అది సప్త ఋషులు అక్కడ తపస్సు చేసుకున్న ప్రదేశం.
దాన్ని సరే పాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది తెలుసు. పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, అంటే ఆయనకి గొప్ప పని ప్యాలెస్ కట్టడం, ప్యాలెస్ లాంటి బిల్డింగ్లు కట్టడం, దానిపైన ఏపీ టూరిజం పేరు పెట్టడం. ఆయన ప్రభుత్వంలో కనుక పొరపాటున వచ్చి ఉండుంటే ఆయన ఇల్లు అయిపోతుంది, అంతే కదా. అందరికీ తెలుసు అన్న విషయమే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 6 years అయింది దాని లోపలికి వెళ్ళి, 6.5 years. అప్పటి నుంచి గేట్లు వేస్తారు, లోపలికి ఎంట్రీ లేదు. ఇప్పుడు విశాఖ ఫెస్టివల్ ఏదో జరుగుతుంది, కనీసం అప్పుడన్నా ఓపెన్ చేస్తే పబ్లిక్ చూస్తారు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.